హ్యాపీ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం క్వాంటమ్ కంప్యూటింగ్ ఎన్పిటిఎల్ కోర్స్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, మనకు వచ్చిన వాట్సాప్ లింక్ నుంచి అనేది ఒకసారి మీకు ఒక 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లిసన్ ఇట్. మీకు పంపించిన వాట్సాప్ లింక్ అదే ఇక్కడ మెయిల్లో కూడా ఓపెన్ చేస్తున్నాను నేను. ఒకసారి గమనించండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి సింపుల్ రిజిస్ట్రేషన్ అండి, వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. నేను క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ అల్గారిథమ్స్ అండ్ క్యూస్కిట్ అని ఓపెన్ అయిన వెంటనే మనకి జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాం. మొబైల్ అయినా సరే సేమ్ సినారియో ఉంటుంది. జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగా ఎన్పిటిఎల్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం జాయిన్ అయ్యేటప్పుడు ఇలా గూగుల్తో జాయిన్ అవ్వచ్చు, లేదంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. మన ఈమెయిల్తో నేను సైన్ ఇన్ విత్ గూగుల్ మెయిల్ అవుతున్నాను అన్నమాట. ఒకసారి గమనించండి. వెరీ సింపుల్గా. సో ఇక్కడ నా మెయిల్తో నేను ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నాను. రిజిస్టర్ అయ్యేటప్పుడు మన తాలూకు డీటెయిల్స్ అన్ని ఇక్కడ టైప్ చేయాలి. ఎస్, కంటిన్యూ. కంటిన్యూ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన తాలూకు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. మన నంబర్ ఇవన్నీ టైప్ చేయాలి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర సర్వర్ కొంచెం స్లోగా ఉంది. స్పీడ్గా ఉంటే ఇమీడియట్గా మనకి ఇవన్నీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొంచెం మొబైల్ నెంబర్ టైప్ చేసుకుంటున్నాం. అయిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తాం. అయిన తర్వాత మన తాలూకా పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత పిన్ కోడ్, లేదంటే మన కాలేజ్ పిన్ కోడ్ ఇచ్చేసిన బెస్ట్. 535005 అయినా పర్లేదు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత సిటీ, ప్రొఫెషన్ దగ్గర మీరు స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. అయిన తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు గ్రాడ్యుయేషన్ పెట్టుకుంటారు. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అంటే మనం గ్రాడ్యుయేషన్ ఎప్పుడు చేసాం అనేది ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. మీకైతే గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అవుతుంది, నెక్స్ట్ 2 yearsలో అవుతుంది కాబట్టి ఆ ఇయర్ పెడతారు. నెక్స్ట్ అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్, ఐడి, మీ ఐడి ఉంటే ఐడి టైప్ చేయాలి. ఐ హావ్ ఏబిసి ఐడి అలా. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూడండి, ఇక్కడ పార్ట్ ఆఫ్ స్వయం లోకల్ చాప్టర్ ఉంది కదా, అక్కడ ఎస్ పెట్టాలి. లోకల్ చాప్టర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయాలి.
అయిన తర్వాత కాలేజ్ నేమ్ మన ఆటోమేటిక్గా మన కాలేజ్ నేమ్ అపేర్ అవుతుంది ఇక్కడ. లెండి అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. లెండి ఇన్స్టిట్యూట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అయిన తర్వాత యూనివర్సిటీ దగ్గర JNTU సెలెక్ట్ చేస్తారు. NPTEL లోకల్ చాప్టర్లో మనది 722 చాప్టర్ అనమాట. జస్ట్ వెయిట్ చేయండి, సర్వర్ స్లోగా ఉంది. నెక్స్ట్ JNTU GV సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏరియా దగ్గర ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ రెండింటికి టిక్ మార్క్ పెట్టాలి, సేవ్ చేయాలి. ప్లీజ్ ఫిల్ యువర్ నేమ్ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలండి. ఫస్ట్ నేమ్ దగ్గర గ్యాప్ ఉండిపోయింది కదా, అందువల్ల తీసుకోలేదు. నేమ్ కూడా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. మన ప్రొఫైల్ అంతా అప్డేట్ అయ్యి సేవ్ అయి ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత మెంటర్ ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి డైరెక్ట్ గా మన పార్ట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మెంటర్ ఆప్షన్ ఉంది కదా, ఈ మెంటర్ ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడ సెలెక్ట్ మెంటర్ అని డౌన్ ఆరో క్లిక్ చేయండి. చూడండి నా పేరు వస్తుంది, డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు. సెలెక్ట్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళి సెట్ యాజ్ మెంటర్ క్లిక్ చేస్తారు. అంతే. ఇది అయిన తర్వాత మీ కోర్సులోకి వెళ్తే కోర్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎట్లా చేయాలి ఏంటనేది మీకు క్లియర్ చెప్తాను. డేట్ ఆఫ్ ఎగ్జామ్ అని చూడండి, సెప్టెంబర్ 3వ తారీఖున, సెప్టెంబర్ 20వ తారీఖు ఉంది. దాని గురించి నేను తర్వాత డీటెయిల్గా మీకు డిస్కస్ చేస్తాను. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రిజిస్టర్ అండి. మొబైల్లో కూడా ఇలాగే ఉంటుంది, ప్లీజ్ రిజిస్టర్ ఇట్. థ్యాంక్ యూ. స్క్రీన్ షేరింగ్ ఆపేస్తున్నాను, అందరూ రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. రిజిస్టర్ చేసుకున్న అందరూ కూడా నాకు కంప్లీటెడ్ అని చెప్పి కామెంట్లో పెట్టండి.